Welcome to Unacademy, India's #1 learning platform. Let's crack SSC exam యూట్యూబ్ ఛానల్. ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించి అర్థమెటిక్లో లెసన్ థర్డ్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నా గురించి చూసినట్లయితే దిస్ ఈస్ రవి మైలారం, ఎంఎస్సి మ్యాథ్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, టీచింగ్ ఫర్ ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్, అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. 10 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లోనైతే ఉన్నాను. ఇక అనాకాడమీలో మనకి రణ్వీర్ అడ్వాన్స్ ప్రాక్టీస్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ పీఓ 2021 ఎగ్జామ్స్ సంబంధించి రణ్వీర్ అడ్వాన్స్ ప్రాక్టీస్ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనకి 27th అక్టోబర్ 2021 రోజున స్టార్ట్ అవుంది. ఇది కంప్లీట్గా ఏంటి ఎస్బీఐ పీఓ 2021 ఎగ్జామ్స్ సంబంధించిన బ్యాచ్. ఇందులో కంపల్సరీగా ఈ బ్యాచ్లో మనకి టాప్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీలో వారందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బ్యాచ్లో టీచ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఏదైతే ఈ కోర్సుకు సంబంధించి మీకు అన్లిమిటెడ్ అసెస్ ఉంటుంది. ఏవైతే ఈ బ్యాచ్లో ప్రొవైడ్ చేస్తున్న వీడియోస్ని మీరు కంప్లీట్గా ఎనీ టైమ్స్ అయినా చూడవచ్చు. అదేవిధంగా టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఏంటి ఫుల్లీ సిలబస్డ్ కవర్ చేస్తారు ఎస్బీఐ 2021 ఎగ్జామ్కు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే హిందీ, ఇంగ్లీష్ అదేవిధంగా మీ మీడియంస్లో మనకి మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అనాకాడమీలో అక్టోబర్ బ్యాంక్ ఆఫర్స్ చూసినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్కు సంబంధించి అక్టోబర్ ఆఫర్ వచ్చేసి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 4 months అడిషనల్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. అంటే ఫ్రీగా 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 4 months అయితే అడిషనల్ వస్తుంది. సపోజ్ మీరు 2 years తీసుకున్నారనుకోండి, 2 years తీసుకుంటే మీకు 8 months సబ్స్క్రిప్షన్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 year యొక్క కాస్ట్ వచ్చేసి 6,500, 2 years యొక్క కాస్ట్ వచ్చేసి 7,000, ఇక్కడ 800 అయితే అవుతుంది. నెక్స్ట్ సెట్ కాంబో ఆఫర్ చూసినట్లయితే బ్యాంకుకు సంబంధించి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు అడిషనల్గా ఎక్స్ట్రా 6 months అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2 years తీసుకుంటే 12 months. మీరు 2 years సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 years వరకు అది సబ్స్క్రిప్షన్ అనేది అప్లికబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 8,888 రూపీస్. ఇక్కడ 12 months 2 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 11,110 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ ఆర్బీఐ బ్యాంకు ప్లస్ బ్యాంకు కాంబో ఆఫర్ చూసినట్లయితే బ్యాంకు ప్లస్ ఆర్బీఐ కాంబో ఆఫర్ చూసినట్లయితే 6 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 1 month సబ్స్క్రిప్షన్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. అంటే అడిషనల్గా వస్తుంది. 1 year తీసుకుంటే 3 months, నెక్స్ట్ 2 years తీసుకుంటే 6 months అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1 month వచ్చేసి 7,000, 1 year 6 months వచ్చేసి 7,000, 1 year వచ్చేసి మనకి 9,000, 2 years సబ్స్క్రిప్షన్ వచ్చేసి 10,500 అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే మీరు 24 months, 12 months, 6 months అయితే ఉంటాయి. అనాకాడమీ లెర్నింగ్ యాప్ ఓపెన్ చేసి బ్యాంక్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగానైతే డిస్ప్లే వస్తుంది. ఇక్కడ 24 months సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే 24 months వచ్చేసి మనకి 7,800 ఉంటుంది. పర్ మంత్ వచ్చేసి పర్ మంత్ 325, 12 months 6,500, నెక్స్ట్ పర్ మంత్ వచ్చేసి 542, 6 months సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ 5,400, పర్ మంత్ వచ్చేసి 900 అయితే ఉంటుంది. పర్ మంత్ వైజ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకేసారి కూడా బై చేయొచ్చు. ఎప్పుడైతే మీరు కోడ్ బై చేస్తున్నప్పుడు, ఏదైతే సబ్స్క్రిప్షన్ బై చేస్తున్నప్పుడు మీకు కింద ఇక్కడ ఏమవుతుంది యాడ్ రిఫరల్ కోడ్ అని అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు RAV10 ఏంటి RAV10 అని యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 24 monthsకు బై చేశారనుకోండి, 7,800 10% డిస్కౌంట్ అయితే ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయితే మీకు 7,020 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ కోడ్ అనేది ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి కాదు, మీరు అనాకాడమీలో ఏ ప్లస్ కోర్సు తీసుకున్నా RAV10 అని యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా కోడ్ని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ అనాకాడమీకి సంబంధించి ప్లస్ కోర్సెస్ ఏ విధంగా ఉంటాయో చూసినట్లయితే కంప్లీట్గా ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాంతోపాటు వీక్లీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఏంటి వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ అసెస్ అంటే మీరు ఒక వీడియోని ఎన్ని టైమ్స్ అయినా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని టైమ్స్ చూస్తారో మీ ఓపిక అది. 100 times చూస్తారా, 200 times చూస్తారా అనేది మీ ఇష్టము. కంప్లీట్గా మీకు అది అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. లైవ్ క్లాసెస్ ఏదైతే వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారో అందులో ఇండియా వైడ్గా ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అంటే మీరు వీక్లీ టెస్ట్ రాస్తున్నారు కానీ అందులో ర్యాంక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ర్యాంక్ ఎక్కడుందని కూడా తెలుసుకోవడానికైతే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లైవ్ క్లాసెస్‌లో గానీ, లేదంటే మీకు టెస్ట్ విషయంలో గానీ, ఇంకేదైనా గైడెన్స్ కావాలంటే మీకు కంప్లీట్‌గా డౌట్స్ క్లియర్ చేయడం కోసం పర్సనల్ గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. నెక్స్టు మీరు వీక్లీ టెస్ట్ ఏదైతే రాస్తున్నారో వీక్లీ టెస్ట్‌కి సంబంధించి టెస్ట్ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ పైన అనాలిసిస్ కూడా చేస్తారు. ఇది కంప్లీట్‌గా ఒక కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్‌ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో మీరు ఒక కోర్సును బై చేశారనుకోండి, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టడీ బూస్టర్ పేరుతోటి ఎగ్జామ్స్ ఎక్స్పర్ట్స్ గైడ్‌లైన్స్ అందించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ ఎక్స్పర్ట్స్ గైడ్‌లైన్స్ పేరుతో మీకు స్టడీ బూస్టర్ వర్క్షాప్స్‌ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అన్అకాడమీ యాప్‌లో మీకు ఒక న్యూ ఫ్యూచర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైజ్ అండ్ అనే ఫ్యూచర్‌ని చూడండి. రైజ్ అండ్ ఫ్యూచర్ ఏంటంటే మీరు లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే క్లియర్‌గా రైజ్ అండ్ అనే ఏదైతే మనకి ఆప్షన్ ఉంటుందో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగానైతే మీకు కనిపిస్తుంది. ఇమ్మీడియేట్‌గా రైజ్ అండ్ ఆ ఆప్షన్‌ని యూజ్ చేసి మీరు లైవ్ క్లాసెస్‌లో ఏదైనా డౌట్ ఉన్నా గానీ, లేదంటే మీరు డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్‌గా లైవ్‌లో మీకు డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఆఫ్‌లైన్ కావచ్చు, ఆన్‌లైన్ కావచ్చు. మీకు ఈ ఏదైతే రైజ్ అండ్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసి కంప్లీట్‌గా డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే అన్అకాడమీకి సంబంధించి బ్యాంక్ స్కాలర్‌షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ఎవరైతే ఆల్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కంప్లీట్‌గా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఇది కంప్లీట్‌గా ఈ కాంబో టెస్ట్ అనేది మనకి 2 లాంగ్వేజ్‌లలో అవైలబుల్‌గా ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. 50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 50 మినిట్స్ టైము 36 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా డీటెయిల్డ్ వీడియో సొల్యూషన్ ఫర్ ఈచ్ క్వెషన్. ఏదైతే మీకు ఈ 36 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎవ్రీ సండే 10 AM ఎన్రోల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవ్రీ సండే 10 AM ఈ అన్అకాడమీ బ్యాంక్ స్కాలర్‌షిప్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎన్రోల్. మీరు ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యాప్ ఓపెన్ చేసి ఇక్కడ అన్అకాడమీ బ్యాంక్ స్కాలర్‌షిప్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే ఎవ్రీ సండే 10 AM ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా ఈ స్కాలర్‌షిప్ అనేది 1 crore వరకు మీకు 1 కోటి వరకు స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే 1-3 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో ఈ 1-3 ర్యాంక్స్ వచ్చిన వారికి కంప్లీట్‌గా 1 ఇయర్ 1 నుండి 3 ర్యాంక్ మధ్యలో వచ్చిన వారికి 1 ఇయర్ బ్యాంక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ర్యాంకు 4-10 వచ్చిన వారికి 75% స్కాలర్‌షిప్. ఈ విధంగా ర్యాంకును బట్టి మీకు ఏదైతే తీసుకునే సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులో మీకు డిస్కౌంట్ అనేది స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఎవ్రీ సండే 10 AM ఎన్రోల్ ఉంటుంది. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎన్రోల్ అయితే చేసుకోండి. ఇక మనము ఆల్రెడీ 2 వీడియోస్‌లో డిస్కస్ చేయడం జరిగింది ప్రాఫిట్ అండ్ లాస్ గురించి. ఈ వీడియోలో దాని యొక్క కంటిన్యూషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే ఒక వ్యక్తి 2000కి 25 పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని 5 పుస్తకాల విక్రయ ధర లాభంతో విక్రయిస్తాడు. ఆ పుస్తకం అమ్మకపు ధర ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఏం చేశాడు? ఒక వ్యక్తి 25 పుస్తకాలను కొన్నాడు. ఎంతకి? 2000 రూపీస్కి కొనడం జరిగింది. అతనికి లాభం ఎంత వచ్చిందంటే 5 పుస్తకాల విక్రయ ధరకు సమానంగా ఉంది. అయితే ఒక్క పుస్తకం ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎస్పి 25 ఎస్పి 25 పుస్తకాల సెల్లింగ్ ప్రైస్ మరియు 25 పుస్తకాల కాస్ట్ ప్రైస్. అంటే లాభం కదా మనకి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 5 పుస్తకాల సెల్లింగ్ ప్రైస్కి సమానం అంటున్నాడు. 5 ఎస్పికి సమానం ఈక్వల్ అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఎస్పిని 25 ఎస్పి మైనస్ ఈ 5ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 5 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 25 సిపి. ఇక్కడ 20 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 25 సిపి. నౌ సిపి బై ఎస్పి, సిపి బై ఎస్పిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 20/25 అయితే వస్తుంది. ఎంత మనకి? 4 నెక్స్ట్ 5. ఇక్కడ 4/5 అయితే వస్తుంది. 4/5 అనేది మనకి సిపి బై ఎస్పి వస్తుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? 25 బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2000కి అయితే కొనడం జరిగింది. అంటే మనకి ఇక్కడ సిపి ఎంత? సిపి ఈజ్ ఈక్వల్ టు
2000/25 అయితే ఒక బుక్ 25 బుక్స్ని మనకి 2000 కొనడం జరిగింది. ఇక్కడ 25 1 జా 25 8 జా 2000 అవుతుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. మనకి ఇక్కడ సిపి ఎన్ని యూనిట్స్ వచ్చింది, ఇక్కడనేమో రూపీస్ 8, ఇక్కడనేమో యూనిట్స్ 1. 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 20 అయితే అవుతుంది. ఎస్పి కావాలి. ఎస్పి అంటే ఎన్ని యూనిట్స్ ఉంది మనకి 5 యూనిట్స్. 5 ఇంటూ 20 అయితే వేయండి, చేసినట్లయితే ఎంత అవుతుంది మనకి 100 అయితే రావడం జరుగుతుంది. ఎస్పి అనేది ఎంత మనకి ఆన్సరు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 100 అనేది మనకి ఆ పుస్తకం యొక్క అమ్మకపు ధర. ఏం లేదు, 25 పుస్తకాల యొక్క అమ్మిన వేల, అదేవిధంగా 25 పుస్తకాల కొన్న వేల ఎంత అంటున్నాడు, 5 పుస్తకాల అమ్మిన వేలతో సమానం అంటున్నాడు లాభము. ఎస్పి మైనస్ సిపిఎస్ అని దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఎస్పికి ఈక్వల్. ఇక్కడ రేషియోన్ అయితే వచ్చింది మనకి యూనిట్స్. ఇక్కడ సిపి అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2000కు 25 పుస్తకాలకు కొనుగోలు చేసింది కాబట్టి ఏమవుతుంది 2000/25 చేస్తే 1 బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకి 4 యూనిట్స్ అయితే ఉంది. కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంది, ఇక్కడ మనకి 80 వచ్చింది. ఇక్కడ యూనిటరీ మెథడ్ యూజ్ చేసినట్లయితే 4 ఏదైతే 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎస్పి ఎన్ని యూనిట్స్ ఉంది 5 యూనిట్స్ అయితే ఉంది. 5 ఇంటూ 20 అయితే చేయండి, చేసినట్లయితే మనకి 100 అనేది వస్తుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సరు. అమ్మక పుస్తకం ధర ఎంత అంటే 100 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే రూపాయలు 200 ఖరీదు చేసే వస్తువును 10% నష్టంతో అమ్మబడుతుంది. ధర ఇంకా 5% తగ్గిస్తే అమ్మకపు ధర ఎంత ఉందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 200 రూపాయలు విలువ చేసే పుస్తకాన్ని 10% డిస్కౌంట్తో అమ్మడం జరుగుతుంది. నష్టంతో అమ్ముతున్నాడు అంటే ఎంత 200 మైనస్ 10%. 10% ఆఫ్ 200 ఎంత 20 సబ్ట్రాక్ట్ అయితే చేయండి, అంటే 180 రూపీస్కి అమ్ముతున్నాడు ఫస్ట్ 10% నష్టంతో. ఇక మళ్ళీ 5% తగ్గిస్తున్నాడు, అంటే మళ్ళీ 180లో మళ్ళీ 5% అయితే తగ్గిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అంటే 180లో 95% అమ్ముతున్నాడు, అంటే 5% మళ్ళీ తగ్గిస్తున్నాడు. ఇక్కడ 180 ఇంటూ 5% డిస్కౌంట్ కదా, మళ్ళీ 5%/100. 5% తీసేస్తే ఎంత ఉంటుంది 95%. 0కి 0 క్యాన్సల్. 5 2 నెక్స్ట్ 5 19 5 19 అని అయితే వస్తుంది. ఇక్కడ 18 ఇంటూ 19/2 అయితే చేయండి, చేసినట్లయితే 2 1 నెక్స్ట్ 2 9 9/19 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ టు 171 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం చేస్తున్నాడు, 200 ఖరీదు గల ఒక వస్తువుని 10% తోటి ఫస్ట్ నష్టంతో అమ్ముతున్నాడు. తర్వాత దాన్ని మళ్ళీ 5% తగ్గిస్తున్నాడు. 10% అంటే 180 వస్తుంది. 10% నష్టం అంటే మళ్ళీ ఈ 180లో మళ్ళీ 5% తగ్గిస్తున్నాడు. అంటే 180లో మనకి 5% తగ్గిస్తున్నాడు అంటే ఎంతకు అమ్ముతున్నట్టు 95% ఆఫ్ 180 అమ్ముతున్నాడు. కాబట్టి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 171 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి గడియారాన్ని 5% నష్టానికి విక్రయించాడు. అతను దానిని 56.65కి అమ్మి ఉంటే అతను వాచ్ ధర కంటే 10% సంపాదించి ఉండేవాడు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఒక 5% నష్టానికి అమ్మడం జరుగుతుంది ఒక వ్యక్తి గడియారాన్ని. అతను సపోజు ఏదైతే అమ్మిన ధర కంటే 56.65 ఎక్కువ అమ్ముంటే 10% అతనికి లాభం వచ్చేది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ సిపి అయితే ఇవ్వలేదు మనకి, సిపి అయితే 100 తీసుకుంటున్నాను. 100 తీసుకుంటే ఫస్ట్ 5% నష్టంతో అయితే అమ్ముతున్నాడు. ఎంత అవుతుంది 5% నష్టం అంటే మనకి 100లో 5% నష్టం అంటే 95 అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా 10% గెయిన్ అంటున్నాడు. 10% గెయిన్ అయితే తీసుకోండి. 10% గెయిన్ తీసుకున్నట్లు ఏమవుతుంది మనకి 110 అయితే అవుతుంది. ఇక్కడ 10% ఎక్కువ వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ 95%. డిఫరెన్స్ చూడండి ఒకసారి. డిఫరెన్స్ చూసినట్లయితే వీటి మధ్యన డిఫరెన్స్ వచ్చేసి మనకి 95 110. డిఫరెన్స్ చూసినట్లయితే 15 అయితే రావడం జరుగుతుంది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంతకి ఈక్వల్ అంటున్నాడు 56.65కి ఈక్వల్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 56.65/15 అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి సిపి ఎన్ని యూనిట్స్ ఉంది 100 యూనిట్స్ అయితే ఉంది. 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 56.65/15 ఇంటూ 100 అయితే వేయండి, చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. 5 3 నెక్స్ట్ 5 20 3 1 3 1 3
ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 18 వస్తుంది, 16 వస్తుంది, 5 3 1 జా 3, నెక్స్ట్ ఇక్కడ 16 ఉంటుంది, 3 5 జా 15, మళ్ళీ 1 మిగులుతుంది, 3 5 జా 15, నెక్స్ట్ 3 5 జా 15, ఇక్కడ 15.55 ఇంటూ 20 అయితే అవుతుంది. మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసినట్లయితే మనకి 375 అయితే ఆన్సర్ అయితే వస్తుంది. మల్టిప్లై చేస్తే మనకి 375 ఆన్సర్ అయితే వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 1650కి సైకిల్ కొన్నాడు, దానిని 8% నష్టానికి విక్రయించాల్సి వచ్చింది. దానిని ఎంతకు అమ్మాడని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 1650కి అయితే సైకిల్ కొనడం జరిగింది. ఎంత? 8% అయితే నష్టం. 8% అయితే నష్టం రావడం జరిగింది. నష్టానికి అమ్ముతున్నాడు. అయితే ఇప్పుడు అమ్మాల్సిన ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 1650 ఇంటూ 8% నష్టం. 100లో మనకి ఎంత నష్టం వచ్చింది? 8% అయితే వచ్చింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 92% అయితే ఉంటుంది. అంటే 1650లో 92%కి అమ్ముతాడు అనమాట. 92%కి అయితే అమ్ముతాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1650 ఇంటూ 92/100 అయితే వేయండి. చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్, 5 2 జా, నెక్స్ట్ 5 33 జా, 2 1 జా 246. చేసినట్లయితే ఏమొస్తుంది మనకి? కంప్లీట్గా 1580 అయితే వస్తుంది. ప్రోడక్ట్ అయితే వేయండి. 33 ఇంటూ 46 చేస్తే 1518 అయితే వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక టేబుల్ని 10% నష్టంతో 1800కు విక్రయించబడింది. 15% లాభం పొందడానికి ఏ ధరకు విక్రయించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 10% నష్టంతో 1800కు అమ్మడం జరిగింది. 15% లాభం పొందాలంటే ఏ ధరకు అమ్మాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 10% నష్టం అంటున్నాడు. 10% నష్టం అంటే ఎంత? మనకి 90%కి అయితే అమ్మడం జరిగింది. ఇది సెల్లింగ్ 90%కి అయితే అమ్మిండు. అంటే 90% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1800కి అయితే అమ్మిండు. 1% ఎంత? 1% ఈజ్ ఈక్వల్ టు 1800/90. 0కి 0 క్యాన్సల్, ఇది 20. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 20. ఎంత కావాలి మనకి? 15% లాభం. 100కి 15 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 1115. దట్ ఈజ్ ఈక్వల్ టు 115 ఇంటూ 20 వేయండి. చేసినట్లయితే ఇక్కడ 2 జా ఎంత అవుతుంది? ఇది 10, నెక్స్ట్ 2 3 2 0, 2300కి అయితే అమ్మడం జరుగుతుంది. ఏది? 15% లాభాలంటే 10% నష్టంతో అమ్మినప్పుడు 1800కు అమ్మితే 15% లాభం రావాలి అంటే ఎంత కావాలి? 2300కు అమ్మినట్లయితే మనకి ఈ ధరకైతే అమ్మినట్లయితే 15% అని లాభం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 5% లాభంతో ఒక వస్తువును విక్రయించాడు. దానిని 240కి అమ్మి ఉంటే అతను 8% లాభపడి ఉండేవాడు. వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి? ఒక వ్యక్తి 5% లాభంతో వస్తువును అమ్మడం జరిగింది. దానిని 240 ఎక్కువ అమ్మి ఉంటే, ఏంటి మోర్ అంటున్నాడు కదా, ఇక్కడ ఎక్కువ అమ్మి ఉంటే అతను 8% లాభపడి ఉండేవాడు. వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సిపి అయితే ఇవ్వలేదు. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? 5% ప్రాఫిట్ తోట అమ్మడం జరిగింది. 5% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది మనకి? 105 రూపీస్ అయితే అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? మనకి ఎంత లాభం రావాలి? ఇక్కడ 8% లాభంతో రావాలి. మళ్ళీ 8% లాభం రావాలి. 8% లాభం రావాలి అంటే ఎంత? ఇక్కడ 100లో 8% అంటే 8 అవుతుంది. 8 అయితే ఏమవుతుంది? 100 + 8 108. డిఫరెన్స్ చూడండి. ఇది సెల్లింగ్ ప్రైస్ 2. ఇక్కడ ఫస్ట్ ఏమో 5% ప్రాఫిట్ తోటి 105 రూపీస్కి అమ్మితే 8% లాభంతో 108కి అయితే అమ్ముతున్నాడు. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 3 అనేది డిఫరెన్స్. 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్కువ మనకి? 240. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 80. ఇక్కడ 100 కావాలి. 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 100 చేసినట్లయితే ఎంత వస్తుంది? 8000 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక రేడియో 20% లాభంతో అమ్మబడుతుంది. రూపాయలు 60కి ఎక్కువ అమ్మితే, 60కి ఎక్కువ అమ్మితే, రూపాయలు 60 ఎక్కువ అమ్మితే లాభం 30 వచ్చేది. ఆ రేడియో ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తనైతే చూడండి.
20% లాభంతో అమ్మబడుతుంది ఫస్ట్. ఒకవేళ 20% కంటే ఎక్కువ కావాలి లాభం అనుకుంటే ₹60 ఎక్కువ అమ్మితే మనకి 30% లాభం వచ్చేది అంటున్నాడు. రేడియో ధర ఏమంటున్నాడు? సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ఏమంటున్నాడు? ఫస్ట్ 20% లాభం. 20% లాభం అంటే ఎంత? ₹120. ₹120 ఇది SP1. నెక్స్ట్ ఎంత? ₹30 ఎక్స్ట్రా కావాలి. 30% కావాలంటే 30%. 100కి 30% ఏమవుతుంది? 30 అవుతుంది. 130 SP2. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి 10. 120, 130 డిఫరెన్స్ 10. 10 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ₹60. అంతే కదా ఎక్కువ. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 6. మనకి ఎంత కావాలి? 100 యూనిట్స్ కావాలి. 100 సిపి ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. 100 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 600 అయితే వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిఫ్రిజిరేటరు మరియు టెలివిజన్ సెట్లు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. టెలివిజన్ సెట్ కంటే రిఫ్రిజిరేటర్ ధర 5,500 ఎక్కువ అయితే రిఫ్రిజిరేటర్ ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి? 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. టెలివిజన్ సెట్ కంటే రిఫ్రిజిరేటర్ ధర ఎంత? 5,500 ఎక్కువ అయితే రిఫ్రిజిరేటర్ ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 5:3 ఏంటి? రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. నెక్స్ట్ టెలివిజన్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. 2 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 5,500. నెక్స్ట్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5,500 by 2. నెక్స్ట్ ఏమంటున్నాడు? రిఫ్రిజిరేటర్ ధర. రిఫ్రిజిరేటర్ యొక్క యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 5. 5 ఇంటూ రిఫ్రిజిరేటర్ ధర. రేట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5,500 by 2. 1 జా. నెక్స్ట్ ఇక్కడ 2 జా 15 ఉంటుంది. 7 జా 14. మళ్ళీ 1 ఉంటుంది. 5 జా ఇక్కడ 50. ఏమవుతుంది? 27. 50 ఇంటూ 5 చేసినట్లయితే 0. నెక్స్ట్ 5. 35. 37. నెక్స్ట్ 10. 13. 13,750 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణదారుడు ₹80 మార్కు చేయబడిన వస్తువుపై ధరపై ఒక్కొక్కటి 5% చొప్పున 2 వరుస తగ్గింపులను అనుమతించినట్లయితే ఆ వస్తువు యొక్క విక్రయ ధరను కనుగొనని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏమైంది? ఒక వస్తువు పైన ₹80 ఉంది. వస్తువు యొక్క కాస్ట్ మార్కెట్ ప్రైసు. దానిపైన ₹5 5% చొప్పున 2 సార్లు తగ్గించడం జరిగింది. ఆ వస్తువు యొక్క విక్రయ ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ 80%. 80%లో ఏం చేస్తున్నాడు? 5% అనేది తగ్గించడం జరిగింది. 5% తగ్గిస్తే ఎంత ఉంటుంది? మనకి 95% అయితే ఉంటుంది. ఇది మనకి యాక్చువల్ వాల్యూ. ఇక్కడ చూడండి 1 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ 2 5 జా 2 4 జా. నెక్స్ట్ ఇది 19 ఇంటూ 4 చేసినట్లయితే ఏమవుతుంది? 76 అయితే రావడం జరుగుతుంది. 76లో మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ 5% అంటే 95/100 అయితే వేయండి. చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ 2తోనైతే క్యాన్సిల్ చేయండి. 50. నెక్స్ట్ ఇక్కడ 2 38. 0 5 10 జా. నెక్స్ట్ 5 19 జా 5 19 జా. ఇక్కడ 38 ఇంటూ 19 అయితే వేయండి. చేసినట్లయితే ఏమవుతుంది? 72. నెక్స్ట్ 27 7 34 ఇంటూ 8. నెక్స్ట్ 3 2 12 7. నెక్స్ట్ 0 పెట్టిన తర్వాత మనకేముంది? డినామినేటర్లో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ బై 10 అయితే ఉంది. బై 10 అయితే వేయండి. చేసినట్లయితే ఏమవుతుంది? చేసినట్లయితే మనకి 72.20 అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి 72.20కి 2 times 5%. ఇక్కడ 5% డిస్కౌంట్ అయితే చూసినట్లయితే 5% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? 95/100. ఏదైతే 5% డిస్కౌంట్లో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 95% అయితే రియల్ వాల్యూ ఉంటుంది. 95లో 80%లో 95 వాల్యూకి అయితే ఫస్ట్ కేసులో విక్రయిస్తాడు.
నెక్స్ట్ సెకండ్ కేసులో మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ 5% అంటే యాక్చువల్ వాల్యూ 95/100 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి క్యాల్కులేట్ చేసినట్లయితే ఏమవుతుంది 72.20 అయితే వస్తుంది. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆర్టికల్ని ₹72కు అమ్మడం ద్వారా 10% నష్టం వస్తుంది. 5% లాభం పొందాలంటే దాన్ని ఏ ధరకు అమ్మాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వస్తువుని 10% నష్టానికైతే అమ్మడం జరిగింది. 10% నష్టానికి అమ్ముతున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఎంత 100లో 10% అయితే సబ్ట్రాక్ట్ చేయండి. 10% సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది 90% అయితే వస్తుంది. ఈ 90%ని 72 రూపీస్కి అయితే అమ్మడం జరుగుతుంది. అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 72/90 72/90 మనకి ఎంత 5% లాభం పొందాలి. 100 + 5 100 + 5 చేసినట్లయితే 105 105% ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు 72/90 × 105. ఇక్కడ ఎంత 15 6 = 90, 15 7 = 105. నెక్స్ట్ 6 1 = 6, 12 మిగులుతుంది 2 ఎంత 12 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 84 రూపీస్. ఏంటి వస్తువును 84 రూపీస్కి అమ్మడం ద్వారా తను ఏంటి నష్టం కంటే 10% నష్టం కంటే 5% లాభం పొందడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తన స్నేహితుడికి కారును 10% నష్టానికి విక్రయించాడు. స్నేహితుడు దానిని ₹54,000కి విక్రయించి 20% లాభం పొందినట్లయితే కారు అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 10% నష్టం అని అంటున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక పర్సను, నెక్స్ట్ ఫ్రెండు, నెక్స్ట్ అదర్ పర్సన్, ఈ ముగ్గురు. పర్సన్ ఏం చేస్తున్నాడు 10% నష్టంతో అమ్ముతున్నాడు. 10% నష్టం అంటే ఏమవుతుంది మనకి 1/10. 10% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత 1/10 నష్టంతో అమ్ముతున్నాడు కదా, నష్టంతో అమ్ముతున్నాడు. 10% నష్టం అంటే ఫ్రెండ్కి ఎంత అమ్ముతున్నాడు 9 యూనిట్స్కి అయితే అమ్ముతున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసి సేమ్ 20% లాభంతో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ దీనికి 90 పెట్టుకోండి. 20% లాభంతో అమ్ముతున్నాడు అంటే 1/5. 20% లాభంతో అయితే అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది 5, ఇది మనకి 5 లాభంతో అమ్ముతున్నాడు కాబట్టి ఇది 6, నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా 5. ఇక్కడ నష్టం వచ్చింది మనకి, ఇక్కడ సేమ్ 20% లాభం కాబట్టి 20% ఏం చేసా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5 అయింది. ఇది ఇక్కడ 5, నెక్స్ట్ సేమ్ 5, ఇక్కడ ఇతను లాభం వచ్చేసి ఎంత 6 యూనిట్స్. దీన్ని అయితే యాడ్ చేయండి 6 యూనిట్స్ అయితే వస్తుంది. ఒకసారి దీన్ని ప్రోడక్ట్ అయితే చేయండి 50 నెక్స్ట్ 45:54 54. అదర్ పర్సన్కు ఎన్ని యూనిట్స్ 54 యూనిట్స్. అదర్ పర్సన్ ఎంత 54 యూనిట్స్. 54 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 54,000. 54,000 ఏమవుతుంది మనకి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని యూనిట్స్ కావాలి మనకి, యాక్చువల్ పర్సన్ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉంది మనకి 50 యూనిట్స్ అయితే ఉంది. 50 × 1000 అయితే వేయండి, చేసినట్లయితే ఏమవుతుంది 50,000 అయితే రావడం జరుగుతుంది. మనకి జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి తన స్నేహితుడికి కారుని 10% నష్టానికి విక్రయిస్తాడు. స్నేహితుడు దానిని ₹54,000కి విక్రయించి అమ్మి 20% లాభం పొందినట్లయితే కారు ధర అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఈ పర్సంటేజ్ని మొదటగా నేను ఏం చేసా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసా. ఫ్రాక్షన్ మెథడ్ 1/10. ఇక్కడ ఏంటి ఇదేమో మనకి సిపి అవుతుంది, ఇదేమో రిజల్టింగ్ నెంబర్ అయితే అవుతుంది. రిజల్టింగ్ ఏది వస్తుందో అదైతే అవుతుంది. పర్సను 10 యూనిట్స్, ఇది సిపి, పర్సన్ యొక్క సిపి. ఎంత నష్టం కావాలంటే డిఫరెన్స్ అయితే చూడండి. డిఫరెన్స్ చూసినట్లయితే మనకి నష్టం అనేది తెలుస్తుంది. డిఫరెన్స్ ఎంత 9 యూనిట్స్. ఫ్రెండ్కి అయితే 9 యూనిట్స్కి అయితే అమ్మడం జరిగింది. సేమ్ ఇది 9 యూనిట్సే వస్తుంది అదర్ పర్సన్ కూడా. ఇప్పుడు ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు 20% లాభం. 20%ని ఏం చేస్తున్నాను నేను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5 అయితే అవుతుంది. 20%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5 అవుతుంది. 5 ఎంత లాభం కమ్మాడు, అదర్ పర్సన్ కమ్మాడు కదా లాభం.
ఇక్కడ అదర్ పర్సన్ కమెంట్ కాబట్టి ఎంత 5 + 1 ఎంత 6 అయితే తీసుకున్నాను. సేమ్ ఫ్రెండ్కి మాత్రం ఇది 5 యూనిట్సే వస్తుంది. ఇక్కడ మనకి 6 యూనిట్స్ అయితే వస్తుంది. ప్రోడక్ట్ అయితే వేయండి. 5 10s 50, నెక్స్ట్ 9 5s 45, నెక్స్ట్ 9 4s 54. ఈ అదర్ పర్సనే కదా 54,000కి ఉన్నది. ఎన్ని యూనిట్స్? 54 యూనిట్స్కి 54,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000. యాక్చువల్ ప్రైస్ ఎంత అంటున్నాడు అంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో, మొదటి పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ దగ్గర మనకి యాక్చువల్ యూనిట్స్ ఉన్నాయి. 50 × 1000 చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది? కంప్లీట్గా 50,000 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి? కారు యొక్క అసలు ధర ఎంత? 50,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే ఒక దుకాణదారుడు తన ఆర్టికల్స్పై 10% తగ్గించి అందిస్తున్నాడు. వస్తువు యొక్క గుర్తించబడిన ధర అంటే ఏదైతే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది 450 అయితే అమ్మకపు ధర ఎంత ఉండాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 10% అయితే తగ్గిస్తున్నాడు. 10% ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే ఏంటి మనకి ఇది 10 1/10 అయితే రావడం జరుగుతుంది. 1/10 అయితే కన్వర్షన్ చేసినట్లయితే అయితే 10% ఈజ్ ఈక్వల్ టు 10% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/10 అయితే వస్తుంది. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఇందులో ఇది మనకి ఎంపీ అవుతుంది. ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎస్పీ అయితే అవుతుంది. ఏంటి? 10% డిస్కౌంట్ కాబట్టి డిఫరెన్స్ అనేది ఎంపీ ఎన్ని యూనిట్స్? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 10 యూనిట్స్. ఎస్పీ అనేది వచ్చేసి 9 యూనిట్స్ అయితే అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎంత? 450 అంటున్నాడు మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 10 యూనిట్స్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇక్కడ 10 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 450. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 45. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 45. ఎస్పీ కావాలని అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 9 యూనిట్స్ ఇంటూ 45 అయితే వేయండి. చేసినట్టయితే 9 5s 45, నెక్స్ట్ 36 405 ఏమవుతుంది? మనకి 405 అనేది కావాల్సిన ఆన్సర్. ఒక దుకాణదారుడు 10% తగ్గించిండు. ఏదైతే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో వస్తువు పైన లేబుల్ ఉంటుంది కదా, దానిపైన రేటు 450 అని ఉంది. అయితే అమ్మకపు ధర ఎంత ఉండాలి అంటే 450 ఉన్నదాన్ని 10% తగ్గిస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా 450 ఏంటి? దీన్ని ఏం చేస్తున్నాడు? ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ డినామినేటర్ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్, డిఫరెన్స్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ అనేది 10, సెల్లింగ్ ప్రైస్ అనేది 9 యూనిట్స్. 10 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 450. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు కావాలి కదా, సెల్లింగ్ ప్రైస్ అనేది 9 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. డిఫరెన్స్ ఈ 9 యూనిట్స్ ఇంటూ 45 1 యూనిట్ చేసినట్లయితే మనకి 405 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 524 రూపాయలకు అమ్మిన తర్వాత వచ్చే లాభము, నెక్స్ట్ అదేవిధంగా 452కు అమ్మిన తర్వాత వచ్చే నష్టానికి సమానమైతే ఆ వస్తువు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ సిపి ఫస్ట్ సెల్లింగ్ ఎంత అంటున్నాడు? 524కు అమ్మినట్లయితే 524కి అయితే అమ్ముతున్నాడు. నెక్స్ట్ సెకండ్ సెల్లింగ్ ఎంత? 452కి అమ్ముతున్నాడు. 452కి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే లాభము లేదా నష్టాన్ని ఎక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది? మనకి లాభం అనేది వస్తుంది ప్లస్ ఎక్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నష్టం అనేది రావడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ అయితే చూడండి ఒకసారి. డిఫరెన్స్ చూసినట్లయితే ఏమవుతుంది? క్లియర్గా డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ 524 లాభము మైనస్ ఏదైతే లాభం వచ్చిందో మైనస్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నష్టం వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 452. ఈ ఎక్స్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. చేసినట్లయితే 2x ఈజ్ ఈక్వల్ టు 524 మైనస్ 452 అయితే వస్తుంది. 452 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి లాభం. వస్తువు ధర కావాలి, సిపి కావాలి. సిపి కావాలి అంటే ఏంటి? ఎస్పి మైనస్ ఏంటి? ప్రాఫిట్ చేసినట్లయితే ఏమవుతుంది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి సిపి అనేది వస్తుంది. ఎస్పి ఎంత? 524 మైనస్ 36 అనేది వేయండి. చేసినట్లయితే ఇక్కడ 14 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ 488 అయితే రావడం జరుగుతుంది. ఎంత? 488 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి మనకి లాభాన్ని ఎక్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఒక కేసులో మనకి లాభం వస్తుంది, ఒక కేసులో నష్టం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ లాభం ఎప్పుడు వస్తుంది? ఈ టోటల్ ఏదైతే సిపికి ఈక్వేట్ చేస్తున్నాను ఈ రెండింటిని, ఈ లాభం దీనికి యాడ్ చేసినట్లయితే సిపి అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ లాభాన్ని తీసేసినట్లయితే సిపి అనేది ఇక్కడ కామన్ పాయింట్ కాబట్టి సిపికి ఈక్వేట్ చేస్తున్నారు. రెండు సిపిలు ఒకటే. ఇక్కడ లాభంలో నుంచి ఏదైతే మనకి ఎస్పీలో నుంచి లాభం తీసేస్తే సిపి వస్తుంది.
ఏదైతే నష్టం ఉందో ఈ నష్టాన్ని ఎస్పీకి కలిపినట్లయితే SP2కి కలిపినట్లయితే మనకి సిపి అయితే వస్తుంది. ఇప్పుడు రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాం, ఎందుకంటే సిపి అనేది కామన్ కాబట్టి 2x మనకి 72 వస్తుంది, x 36 వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇది లాభం 36 అనేది లాభం రావడం జరిగింది. ఈ లాభాన్ని ఏం చేస్తున్నాము, ఎస్పీ మైనస్ లాభం చేసినట్లయితే మనకి సిపి వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గడియారాన్ని 144కు విక్రయించబడింది. లాభశాతం కొన్న ధరకు సంఖ్యాపరంగా సమానంగా ఉంటే గడియారం యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 144కు విక్రయించబడింది, లాభశాతము కొన్న ధరకు సంఖ్యాపరంగా సమానంగా ఉంటే గడియారం యొక్క ధర ఎంత అంటున్నాడు. లెట్ నేనేం చేస్తున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిపి అయితే తీసుకుంటున్నాను. ఏమంటున్నాడు, x% ఆఫ్ లాభం కావాలంటే 100 ప్లస్ ఆఫ్ x% ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 144. ఇక్కడ పర్సెంటేజ్, ఇంత పర్సెంటేజ్ 100 ప్లస్ x% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 144 అయితే వస్తుంది. ఇక్కడ కొన్న ధరకి ఈక్వల్ అంటున్నాడు. ఇక్కడ ఇందులో ఈ కొన్న ధరకి 144కు విక్రయించబడింది అంటే వచ్చిన లాభము దాంట్లో ఉన్నదానికి ఈ 144కు విక్రయించబడింది అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 100 ప్లస్ x/100 ఇంటూ ఎక్స్ అయితే వేయండి, చేసినట్లయితే ఏమవుతుంది, 144 100 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఈ 100ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 444, 100 చేస్తే మనకి 14,400 అయితే వస్తుంది. ఇది మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఫామ్ అవుతుంది. 100x ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు 14,400 x స్క్వేర్ ప్లస్ 100x మైనస్ 144,000 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఫామ్ అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయినట్లయితే ఇది చూడండి, ప్రోడక్ట్ ఏమో మనకి ఎంత రావాలి, 14,400 రావాలి. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత రావాలి, 100 అయితే రావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 180x మైనస్ 80x ఈజ్ ఈక్వల్ టు 14,400 అయితే తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 180 మైనస్ 80 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 80 ఇంటూ ఎక్స్ ప్లస్ 180, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ కేసులో మైనస్ 180 వస్తుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. ఎక్స్ మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఏదైతే మనకి సిపి ఎంత వస్తుంది, 80 రూపీస్ అయితే వస్తుంది. ఏంటి, 80 రూపీస్ విలువ గల గడియారాన్ని 144 రూపాయలకు విక్రయిస్తే అమ్మినట్లయితే అది సంఖ్యాపరంగా కొన్న ధర ఏదైతే లాభం ఏదైతే వస్తుందో దానికి ఈక్వల్గానైతే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ సమ్ము, జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆర్టికల్ను రూపాయలు 425కు అమ్మితే వచ్చే లాభము దాన్ని 355కు అమ్మితే నష్టానికి సమానమైతే వస్తువు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిపి అయితే తీసుకుంటున్నాను. ఏమంటున్నాడు, అమ్మితే వచ్చే లాభం అంటున్నాడు. లాభం కావాలంటే ఏం చేయాలి, 425 మైనస్ సిపి చేస్తే మనకి లాభం వస్తుంది. నష్టం అంటే ఎక్స్ మైనస్ 355 చేస్తే నష్టం అనేది వస్తుంది. ఇది సిపి అనేది కామన్, ఎక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది లాభం, ఏదైతే అమ్మిన ధర ఎక్కువ ఉన్నప్పుడు లాభం వస్తుంది. ఇక్కడ అమ్మిన ధర ఎక్కువ ఉంది కాబట్టి ఏదైతే అమ్మిన ధర ఎస్పి మైనస్ సిపి చేసినా ఇక్కడ అమ్మిన ధర తక్కువ ఉంది కాబట్టి సిపి మైనస్ ఎస్పి అయితే వేయడం జరిగింది. 425 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 355. ట్రాన్స్పోజ్ చేయండి, 425 ప్లస్ దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఇది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 355 ఎక్స్ ప్లస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. నెక్స్ట్ 7, ఇది మనకి 770 ఈజ్ ఈక్వల్ టు 2x. 770 ఈజ్ ఈక్వల్ టు 2x, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇది 8 అవుతుంది. 780 ఈజ్ ఈక్వల్ టు 780 ఈజ్ ఈక్వల్ టు 2x. 780/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కట్ చేయండి, 2 3 నెక్స్ట్ 9 ఎంత, 390 అయితే రావడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 390 అయితే
ఆ వస్తువు యొక్క ధర, అప్పుడు ఏమవుతుంది 425కు అమ్మడం ద్వారా వచ్చే ఏదైతే లాభం ఉందో లాభము ప్లస్ 355కు అమ్మడం ద్వారా వచ్చే నష్టం ఏదైతే ఉందో అవి రెండు ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు ఆ వస్తువు ధర 390 రూపాయలు ఉన్నప్పుడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి విక్రయిస్తాడు. అతను దాన్ని 10% రూపాయలు 10కి ఎక్కువ అమ్మి ఉంటే అతను 10% లాభపడి ఉండేవాడు. ఆర్టికల్ ధర ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి అమ్మడం జరుగుతుంది. దాన్ని ఒకవేళ 10 రూపాయలు ఎక్కువ అమ్మి ఉంటే 10% లాభం వచ్చేది. ఆర్టికల్ ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సిపి ఈజ్ ఈక్వల్ టు ఇవ్వలేదు కాబట్టి 100 అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ 10% నష్టానికి అయితే అమ్ముతున్నాడు. 10% నష్టానికి అమ్ముతున్నాడు. ఎంత? 90 రూపీస్కి అయితే అమ్ముతున్నాడు సెల్లింగ్ ప్రైస్. ఇది SP1. నెక్స్ట్ ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చేది అమ్మితే ఎంత? 10% ప్రాఫిట్ అంటే 110 వస్తుంది. డిఫరెన్స్ చూడండి ఒకసారి. డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఎంత? 20 డిఫరెన్స్ అయితే వస్తుంది. 20 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు, మనకి 10 రూపీస్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10/20, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ 100 యూనిట్స్ కావాలా? 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 100 అయితే చేయండి. చేసినట్లయితే 1 జా 50, దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. 50 రూపీస్ అనేది కావాల్సిన కాస్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కుక్కర్ని 16% లాభంతో విక్రయిస్తాడు. దాన్ని 20 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే 20% లాభం వచ్చేది. కుక్కర్ అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఏమంటున్నాడు? సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే తీసుకుంటున్నాను. 16% లాభంతో అమ్మితే మనకి 2 కేసెస్లో కూడా లాభం ఏముంది? 16% లాభము. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక 20 రూపాయలు చేస్తే ఇంకొక 20 రూపాయలు మనకి 20% లాభం వచ్చేది. ఇక్కడ 120. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి ఇది SP1 16% అంటే 116కి అమ్మితే, 20% అంటే 120కి అమ్మితే డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? SP1 SP2 యొక్క డిఫరెన్స్, సెల్లింగ్ ప్రైస్ 1 సెల్లింగ్ ప్రైస్ 2 డిఫరెన్స్ ఎంత? 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 20. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 అవుతుంది. 100 యూనిట్స్ కావాలి మనకి. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. 100 ఇంటూ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆర్టికల్ను 20% లాభంతో విక్రయించినప్పుడు అది 20%తో విక్రయించిన దానికంటే 60 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఆ వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక వస్తువును 20% లాభంతో అమ్మినప్పుడు అదే వస్తువును 20% నష్టంతో విక్రయించిన దానికంటే 60 రూపాయలు ఎక్కువగా వస్తుంది. ఆ వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే తీసుకోండి. 100 తీసుకున్నట్లయితే 20% ప్రాఫిట్ అంటే ఏమవుతుంది మనకి? 120 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. 1 ఈజ్ ఈక్వల్ టు 120. నెక్స్ట్ 20% నష్టంతో 20% నష్టం డిక్రీస్డ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి ఎంత? 40 డిఫరెన్స్ అయితే ఉంటుంది. 40 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 60. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 60/40. నెక్స్ట్ ఎన్ని యూనిట్స్? 100 యూనిట్స్ అయితే కావాలి. 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 60/40 ఇంటూ 100 అయితే చేయండి. చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇది 2 జా, నెక్స్ట్ 2 5 జా, 2 1 జా, 2 30 జా, 30 ఇంటూ 5, 30 ఇంటూ 5 చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 150 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పుస్తక విక్రేత 20% నష్టానికి పుస్తకాన్ని విక్రయించాడు. దానిని 108 రూపాయలు ఎక్కువ చేసి అమ్మి ఉంటే అతనికి 30% లాభం పొందేవాడు. పుస్తకం యొక్క ధరను కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాను? సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే తీసుకుంటున్నాను. 20% నష్టానికి అయితే అమ్మడం జరిగింది. 20% నష్టం అంటే ఎంత అవుతుంది? 80 రూపీస్కి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 80. నెక్స్ట్ 30% ప్రాఫిట్ కావాలి. 30% ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 30% ప్రాఫిట్ అంటే ఎంత? 130. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 50 డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎంత? 50 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 108కి ఈక్వల్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 108/50.
నెక్స్ట్ 100 యూనిట్స్ కావాలి కదా, 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఈజ్ ఈక్వల్ టు 108/50 ఇంటూ 100 చేయండి. చేసినట్లయితే క్యాన్సల్. నెక్స్ట్ 5 1 జా 5 2 జా 108 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 16 216 మనకి కావాల్సిన ఆన్సరు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆర్టికల్ 15% లాభంతో విక్రయించబడింది. ఇంకా రూపాయలు 27 ఎక్కువ చేసి అమ్మి ఉంటే 20% లాభం వచ్చేది. వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సిపి ఈజ్ ఈక్వల్ టు సేమ్ కేసు, ఇదెంత 15% లాభం. 15% లాభం ఎంత అవుతుంది? 115 అయితే అవుతుంది మనకి. 115 రూపీస్ SP1. నెక్స్ట్ అదేవిధంగా 20% లాభం, 20% లాభం. ఇక్కడ రెండు కూడా లాభమే మనకి, రెండు కూడా లాభమే కాబట్టి 120. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ వచ్చేసి 5 యూనిట్స్. 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 27. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 27/5. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 27 మనకి ఏం కావాలి? 100 యూనిట్స్. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 27/5. 1 జా 20 జా 20 ఇంటూ 27 ఎంత? 27 అంటే 540 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఒక వస్తువును 15% లాభంతో విక్రయిస్తాడు. అతను దానిని 10% తక్కువగా కొనుగోలు చేసి రూపాయలు 4 తక్కువకు విక్రయించినట్లయితే 20% లాభం ఉండేది. ఆ వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ సిపి అనేది మనకి 100 రూపీస్. ఏం చేస్తున్నాడు? 15% లాభంతో విక్రయించడం జరుగుతుంది. అంటే 15% అమ్ముతున్నాడు. ఫస్ట్ 115 అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? 10% తక్కువ కొనుగోలు చేస్తున్నాడు. అంటే 10% అంటే 90 రూపీస్కి కొనుగోలు చేయడం జరుగుతుంది తక్కువకి, అంటే 90. ఇది కూడా మనకి న్యూ సిపి అయితే అవుతుంది. న్యూ సిపి ఏదైతే ఫస్ట్ సిపిలో 15% లాభము, ఇది SP1. నెక్స్ట్ ఈ ఉన్న సిపిలో ఏం చేస్తున్నాడు? 10% తక్కువ వేసి కొనుగోలు చేస్తున్నాడు. అంటే న్యూ సిపి ఎంత? మనకి 90 రూపీస్ వస్తుంది. ఇందులో 25% లాభం అంటున్నాడు. 90లో 25% అంటే ఏమవుతుంది మనకి? 90లో 25 అంటే 22.5 అయితే అవుతుంది. 22.5ని 90కి యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 112.5 అయితే అవుతుంది. డిఫరెన్స్ చూడండి ఒకసారి. 112.5 ఇంటూ 115 డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఎంత వస్తుంది? డిఫరెన్స్ 2.5 డిఫరెన్స్ అయితే వస్తుంది. 2.5 డిఫరెన్స్. 2.5 డిఫరెన్స్ దేనికి ఈక్వల్? మనకి 4కి అయితే ఈక్వల్. 2.5 డిఫరెన్స్ ఈక్వల్ టు ఇక్కడ 4 యూనిట్స్కి ఈక్వల్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2.5/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 40/25. 40/25 1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 40/25. సిపి కావాలి కదా. సిపి ఈజ్ ఈక్వల్ టు మనకి 100 యూనిట్స్. 100 ఇంటూ 40/25. 25 1 జా 25 4 జా ఎంత అవుతుంది మనకి? 40 ఇంటూ 60. 40 ఇంటూ 4 160 దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 160. కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆర్టికల్ 16% లాభంతో విక్రయించబడింది. అది 200 రూపాయలు ఎక్కువ అమ్మబడి ఉంటే లాభం 20% ఉండేది. ఆ వస్తువు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సేమ్ సిమిలర్ కేసు. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుంటున్నాను. ఇక్కడ 16% లాభంతో అమ్ముతున్నాడు. 16% లాభం అంటే ఏమవుతుంది మనకి? కంప్లీట్గా 116 అయితే వస్తుంది. నెక్స్ట్ 20% లాభం కావాలి అంట. 20% మళ్ళీ అగైన్ లాభమే 120. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? డిఫరెన్స్ అనేది 4 యూనిట్స్. 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 200. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 50. 1 యూనిట్ అనేది 50 అవుతుంది. 100 యూనిట్స్ కావాలి. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. 100 ఇంటూ 50 అయితే వేయండి. చేసినట్లయితే మనకి 5000 అయితే రావడం జరుగుతుంది. 5000 ఏదైతే వస్తువు యొక్క సిపి అయితే అవుతుంది 5000. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును 5% విక్రయించే బదులు 5% లాభంతో విక్రయిస్తే ఏమవుతుంది మనకి? 5% ఎక్కువ, 5 రూపీస్ ఎక్కువ లభిస్తుందంట. వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు? 5% నష్టం కంటే 5% లాభంతో విక్రయించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ 5 రూపీస్ ఎక్కువ వస్తుంది. అయితే వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు.
ఇక్కడ చూడండి సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే తీసుకుంటాను. సిపి ఈజ్ ఈక్వల్ టు 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 5% నష్టం 95. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 5% లాభం అంటున్నాడు. 5% లాభం అంటే ఏమవుతుంది మనకి 105. డిఫరెన్స్ అయితే చూడండి, డిఫరెన్స్ చూసినట్లయితే మనకి 10 డిఫరెన్స్ అయితే వస్తుంది. 10 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 1 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ 100 యూనిట్స్ సిపి ఈజ్ ఈక్వల్ టు 100 కావాలి కదా, 1/2 ఇంటూ 100 అయితే చేయండి. చేసినట్లయితే ఏమవుతుంది మనకి క్లియర్గా ఇక్కడ 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 1/2 100/2 అంటే 50 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి కొనుగోలు ధర పైన లాభ శాతాన్ని గణిస్తారు, మరొక వ్యాపారి అమ్మకపు ధర పైన లెక్కిస్తారు. వారి విక్రయ ధరలు ఒకే విధంగా ఉన్నప్పుడు వారి లాభం యొక్క వ్యత్యాసము ఎంత? 85 రూపీస్ అయితే ఇద్దరు 20% లాభం పొందినట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క అమ్మకపు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు, ఒక్కొక్క దాని అమ్మకపు ధర. ఇక్కడ ఫస్ట్ కేసు ఏం చేస్తున్నాడు, సిపి పైన 20% గణిస్తున్నాడు. సిపి పైన ఒక వ్యాపారి ఏమో విక్రయ ధర పైన, అంటే ఒక వ్యాపారి కొనుగోలు ధర పైన, నెక్స్ట్ మరో వ్యాపారి అమ్మకపు ధర పైన లాభాన్ని అయితే గణించడం జరుగుతుంది. అయితే వారి యొక్క లాభం యొక్క వ్యత్యాసం 85 రూపాయలు అయితే వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ 20% లాభం వచ్చిందని చెప్పేసి పేర్కొంటున్నారు. అయితే అమ్మకపు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ వ్యాపారి కొనుగోలు పైన సిపి ఆన్ సిపి 20% సిపి పైన అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇక్కడ 20% అంటే మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5. ఇదేమవుతుంది, ఇది సిపి అవుతుంది, ఇది ప్రాఫిట్ అయితే అవుతుంది. ప్రాఫిటే కదా, మనకి ఎస్పి కావాలి కదా, ఎస్పి కావాలి అంటే ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేయండి, ఎంత? 6. సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5/6 అయితే వస్తుంది. ఇక్కడ సిపి అనేది 5 యూనిట్స్, ఎస్పి అనేది 6 యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ కేసులో ఇంకో వ్యాపారి ఏం చేస్తున్నాడు, ఎస్పి ప్రాఫిట్ 20% ఆన్ ఎస్పి, 20% ఎస్పి పైన క్యాలిక్యులేట్ అంటే 1/5. ఇందులో ఎస్పి అనేది డినామినేటరు, ఇది అనేది ప్రాఫిట్. మనకి సిపి ఏమవుతుంది, ఎస్పి మైనస్ ప్రాఫిట్ చేస్తే సిపి వస్తుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ వస్తుంది. సిపి బై ఎస్పి చేయండి, చేసినట్లయితే ఏమవుతుంది, 4/5 వస్తుంది. ఇక్కడ ఎస్పి అనేది ఇద్దరికి సేమ్ అంటున్నాడు, ఇది ఇద్దరికి సేమ్ అంటున్నాడు. ఎస్పి అనేది ఇద్దరికి కూడా సేమ్ ఉండాలి. ఈ కేసులో చూడండి, సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి 5/6. నెక్స్ట్ ఈ కేసులో సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4/5. ఇవి రెండు మనకి ఎస్పీలు అనేది ఈక్వల్ ఉండాలి, అమ్మకపు ధర సేమ్ ఉండాలి, ఒకే విధంగా ఉన్నాయి అంటున్నాడు కదా. ఇక్కడ సేమ్ కావాలి కాబట్టి ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నాను, న్యూమరేటర్ కూడా 5తో మల్టిప్లై చేయండి. దీన్ని 6తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 6తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 30 వస్తుంది మనకి ఎస్పి, ఇక్కడ కూడా 30 వస్తుంది. ఎస్పి అనేది ఏంటి, ఎస్పి అనేది 30, నెక్స్ట్ సిపి అనేది ఎంత, 25, నెక్స్ట్ 24. సిపి అనేది ఫస్ట్ కేసులో ఏమో 25 వస్తుంది, సెకండ్ కేసులో ఏమో మనకి 24 అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, ఏదైతే లాభం యొక్క వ్యత్యాసం ఎంత అంటున్నాడు, మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 యూనిట్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 85. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, సిపి అమ్మకపు ధర ఎస్పి ఎంత అంటున్నాడు, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, డిఫరెన్స్ ఎంత వచ్చింది, మనకి 85 రూపీస్ అని ఇవ్వడం జరిగింది వ్యత్యాసము. ఈ డిఫరెన్స్ 85 రూపీస్. అయితే ఎస్పి అమ్మకపు ధర ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు, 30 ఇంటూ ఎస్పి అయితే వేయండి. 30 ఇంటూ ఎస్పి అయితే ఏమవుతుంది మనకి క్లియర్గా, 30 ఇంటూ 85 వేయండి. 85 వేస్తే 85 ఇంటూ 3 వేసినట్లయితే ఏమవుతుంది, 15, 24, 25, 0, 2550 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. ఒక వ్యాపారి ఏమో సిపి పైన కాస్ట్ ఏదైతే లాభ శాతాన్ని గణిస్తున్నాడో, ఇంకో వ్యాపారి వచ్చేసి మనకి ఎస్పి పైన అయితే గణించడం జరుగుతుంది. ఇక్కడ సిపి పైన గణించినప్పుడు ఏమవుతుంది, 20%ను 1/5, ఇక్కడ డినామినేటర్లో సిపి తీసుకుంటున్నాను, మనకి ఏదైతే న్యూమరేటర్ ఉందో అది ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి ఎస్పి అనేది ఈ కేసులో మనకి సిపి అనేది 5 యూనిట్స్, ఎస్పి అనేది 6 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది.
దీన్ని ఇలానే ఉంచండి. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి ఎస్పీ పైన గణిస్తున్నాడు కాబట్టి 20%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5 అవుతుంది. డినామినేటర్లో మనకి ఎస్పీ అనేది రావడం జరుగుతుంది. ఎస్పీ నెక్స్ట్ పైన ఉన్నది ప్రాఫిట్. ఆల్వేస్ రెండిట్లో కూడా ప్రాఫిటే కాబట్టి న్యూమరేటర్ ప్రాఫిట్ అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి మనకి 4, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ అయితే తీసేసినట్లయితే మనకి సిపి అనేది వస్తుంది. ఈ రెండింటిని సిపి బై ఎస్పీ చేస్తే 4/5 అవుతుంది. అయితే మనకి ఏమంటున్నాడు, విక్రయ ధరలు సమానం అంటున్నాడు. రెండింటిని విక్రయ ధరలు ఒకే విధంగా ఉన్నప్పుడు, అంటే మనకి ఎస్పీ అనేది రెండు కేసులో ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ కేసులో సిపి బై ఎస్పీ ఎంత అవుతుంది, 5/6. సెకండ్ కేసులో 4/5 అవుతుంది. డినామినేటర్లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. రెండింటిని ఈక్వేట్ చేయాలి అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీన్ని 6తో మల్టిప్లై చేసినట్లయితే 30 వస్తుంది. న్యూమరేటర్ యొక్క డిఫరెన్స్ ఏదైతే వ్యత్యాసం ఏదైతే ఉందో మనకి సిపిలో వ్యత్యాసం ఎంత, ఫస్ట్ కేసులో 25, నెక్స్ట్ సెకండ్ కేసులో 24 అయితే రావడం జరుగుతుంది. డిఫరెన్స్ అనేది మనకి ఎంత, 1 యూనిట్ అయితే ఉంది. ఈ డిఫరెన్స్ ఎన్ని రూపాయలు అంటున్నాడు, 85 రూపాయలు అంటున్నాడు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 85 రూపీస్ అయితే వస్తుంది. ఎంత మనకి ఎస్పీ కావాలి. ఎస్పీ ఎన్ని యూనిట్లు ఉంది, 30 యూనిట్స్ ఉంది. 30 ఇంటూ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 30 యూనిట్స్ ఇంటూ 85. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 85. 30 ఇంటూ 85 చేసినట్లయితే మనకి 2550 అయితే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి టీవీని 9400కి విక్రయించాడు మరియు అతను కొంత మొత్తాన్ని అతను అదే రకమైన మరో టీవీని 10,600కి విక్రయించినప్పుడు అతని లాభం మునుపటి నష్టం కంటే రెట్టింపు. ఒక్కో టీవీ ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ సిపి ఏం చేస్తున్నాడు, 9400కి అయితే అమ్మడం జరుగుతుంది. 9400కు అమ్మినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది నష్టం రావడం జరిగింది. అదే టీవీని సేమ్ ధర గల టీవీని ఏం చేస్తున్నాడు, 10,600కి అమ్మినప్పుడు దీనికి రెట్టింపు ధర అయితే వచ్చింది, రెట్టింపు లాభం అయితే వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని అయితే యాడ్ చేయండి, ఏమవుతుంది మనకి 3x ఈజ్ ఈక్వల్ టు ఈ డిఫరెన్స్ అయితే చూడండి, 10,600 ప్లస్ నెక్స్ట్ 9,400 డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, 1200 అయితే అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 1200. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 400. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సిపి కావాలి మనకి. సిపి కావాలి అంటే ఏదైతే మనకి నష్టం వచ్చిందో నష్టము ప్లస్ ఇది చేసినట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ టు 9,400 ప్లస్ 400 అయితే యాడ్ చేయండి, చేసినట్లయితే 9,800 అయితే రావడం జరుగుతుంది. 9,800 మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఒక ఆర్టికల్ను 78 రూపాయలకు విక్రయించినప్పుడు లాభశాతము దానిని 69 రూపాయలకు విక్రయించినప్పుడు లాభశాతం కంటే రెండింతలు ఉంటుంది. ఆ ఆర్టికల్ ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సిపి ఎస్పి నెక్స్ట్ SP2 ఎంత, SP1 69 రూపాయలకు విక్రయించినప్పుడు ఎంత ఉంటుంది, ఎక్స్ అనుకోండి లాభము. అదే ఆర్టికల్ను మళ్ళీ 78 రూపాయలకు విక్రయించినప్పుడు అమ్మినప్పుడు 2x అయితే ఉంటుంది లాభం అనేది. ఇక్కడ ఈ లాభంలో యొక్క డిఫరెన్స్ అయితే చూడండి, 2x మైనస్ ఎక్స్. నెక్స్ట్ అదేవిధంగా 78 మైనస్ 69 అయితే చేయండి. ఈ డిఫరెన్స్ చూసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అయితే వస్తుంది. మనకి ఏం కావాలి, సిపి అయితే కావాలి. సిపి కావాలంటే ఎస్పి మైనస్ ప్రాఫిట్ అయితే వేయండి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ ప్రాఫిట్ అయితే వేయండి. ప్రాఫిట్ చేసినట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ టు 69 మైనస్ 9 అయితే వేయండి, చేసినట్లయితే 60 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్అకాడమీలో ఆస్క్ ఏ డౌట్ అనే ఒక ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఈ ఫ్యూచర్ అనేది అన్అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ ఫ్యూచర్ని యూజ్ చేసి మీరైతే డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్క్ ఏ డౌట్ బై అన్అకాడమీ అని మీరు ఒక హోమ్ స్క్రీన్ పైన డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అయితే కనిపిస్తుంది. యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ డౌట్స్ అండ్ సొల్యూషన్స్ పైన దానిపైన క్లిక్ చేసి ఆస్క్ ఏ డౌట్ అనే ఏదైతే ట్యాబ్ ఏదైతుందో దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేసినట్లయితే మీకు కంపల్సరీగా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మీకు డౌట్ ఉందో డౌట్స్ అండ్ సొల్యూషన్ హోమ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆస్క్ ఏ డౌట్ అనే ట్యాబ్ వస్తుంది. దానిపైన మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ ఇమేజ్ని ఫోటో తీసి దాన్ని హైలైట్ చేస్తూ అప్లోడ్ చేసినట్లయితే మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఏదైతే మీరు ఆపర్చునిటీస్ లర్నర్స్కి మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఏదైతే మీరు చూస్తున్న వీడియో కంటెంట్ ఇప్పుడు సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ కాకుండా వేరే అదర్ విషయాలు ఇన్ అప్రోప్రియేట్ కంటెంట్ ఏదైనా ఇందులో ఉన్నట్లయితే
మీరు ఇమీడియట్గా రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఇన్ అప్రోప్రియేట్ కంటెంట్ ఉంటే రిపోర్ట్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ ఉంటుంది. అది మీకు ఖచ్చితంగా ఇన్ అప్రోప్రియేట్ కంటెంట్ ఉందని డిసైడ్ అయితే మాత్రమే చేయండి. ఇక్కడ ఇది రిపోర్ట్ చేయడం కోసం మీకు డిస్క్రిప్షన్లోనైతే ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఏమైతే ఇన్ అప్రోప్రియేట్ కంటెంట్ ఉందో దాన్ని పంపించినట్లయితే మీకు ఏంటి ప్రైజెస్ అయితే ఉంటాయి. అది కరెక్ట్ అయితే. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ పక్కనే ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన ఆల్ నోటిఫికేషన్స్కి అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఏ న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాంతోపాటు మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.